లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంటు స్థానం వైపే. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో పోటీకి యత్నించిన ఓ స్టాండప్ కమెడియన్కు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ తిరస్కరణకు గురవటంపై సందేశాలు వ్యక్తం చేస్తున్నాడు శ్యామ్ రంగీలా. అసలు ఎవరి కమెడియన్? ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీకి దిగిన మిమిక్రీ ఆర్టిస్ట్ స్టాండప్ కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజస్థాన్ కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. भाइयों बहनों, आज 14 मई को मैं सुबह निकला था नामांकन करके और मैंने देखा रंगीला शाम को निकला है. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధర పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల అనంతరం నామినేషన్ల గడువు ముగియడానికి 2 నిమిషాల ముందు అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు. అయితే మరుసటి రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్ పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని ఆరోపించారు స్టాండప్ కమెడియన్. లోక్సభ ఎన్నికల తుది విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. మే 14న ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ప్రధాని మెజారిటీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరి వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడం వరుసగా ఇది 3వసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రధాని 56% ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మెజారిటీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజారిటీ 5 లక్షలు దాటిపోతుందని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీ చేసినంత మాత్రాన మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివి తక్కువతనమని కొట్టిపారేసింది.